హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ ఊహించని విపత్తు ఎదుర్కొంటుంది. మానవతా దృక్పథంతో చాలా మంది స్పందిస్తున్నారు. కోట్ల రూపాయల ఫండ్ ఇస్తా ఉన్నారు, బాగానే ఉంది. వాస్తవానికి అంటే నిన్నటి వరకు కూడా ఎవరు కూడా క్షేత్రస్థాయిలోకి వచ్చి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనలేని పరిస్థితి. చంద్రబాబు గారి ఎఫర్ట్తోనో మరి ఇంకొకటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, హెలికాప్టర్లు అన్నీ వచ్చి దిగిపోయి ఇప్పుడు సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అప్రిషియేట్ చేయడం బాగానే ఉంది. వాస్తవానికి ఈ ప్రకృతి విపత్తులో కీలకంగా పనిచేయాల్సిన ఒక వ్యవస్థ స్కిప్ చేసిండు చంద్రబాబు నాయుడు. అది ఎవరో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు. ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసిండ్రో వెంటనే ఒక జీవోతో వాలంటీర్ వ్యవస్థను, సెక్రటరీ వ్యవస్థను రద్దు చేస్తూ వాళ్ళ భవిష్యత్తును, వాళ్ళ కెరీర్ను పనంగా పెట్టేసి ఒక నిర్ణయం తీసుకుంది. దానికి తగ్గ ప్రతిఫలం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ముఖ్యంగా విజయవాడ ప్రజలు అనుభవిస్తున్నారన్నమాట. ఇప్పుడు అదే వ్యవస్థ ఇప్పుడు కావాల్సి వచ్చింది. ఎందుకంటే అధికార యంత్రాంగం చేతులు ఎత్తేసింది. ఎవ్వడు కూడా చక్కగా పనిచేస్తలేడు. మొత్తం వీకెండ్ మూడ్లో మాకు వచ్చింది ఏందిలే అని చెప్పి ఇప్పుడు పక్కన పెట్టిన అధికారులకు వాళ్ళకి బాధ్యత లేదా? ఉన్నవాళ్ళు కూడా ఈయన కోసం ఎంత పని చేసినా కూడా మనకు గుర్తింపు లేదన్న ఒక ట్రామాలోకి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఈయనకు గుర్తుకొచ్చింది అనమాట. హుటాహుటిన ఆ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఆ వ్యవస్థ మొత్తం మళ్ళా వెనక్కి రావాలి, సహాయక చర్యల్లో పాల్గొనాలి, మీ కెరీర్ ఏందో మేము చూసుకుంటామని చెప్పి ఒక పిలుపునిచ్చింది. దాని తాలూకు ఒక వార్త చూద్దాం. అప్పుడు వాలంటీర్లు అనవసరం, ఇప్పటికిప్పుడు అత్యవసరం. సచివాలయ వాలంటీర్ల సేవలు అవసరం వస్తే కానీ సీఎం చంద్రబాబుకు వారు గుర్తు రాలేదు. గత ప్రభుత్వ హయాంలో వరదలు వంటి విపత్తు సమయాల్లో వాలంటీర్లు విశేష సేవలు అందించి ప్రభుత్వం అందించిన సహాయాలను బాధితుల చెంతకు సత్వరమే చేర్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి రాష్ట్రంలోని వాలంటీర్లకు ఏ ఒక్క పని అప్పగించకుండా గడిచిన 3 నెలలుగా వారి జీతాలు కూడా చెల్లించకుండా సీఎం చంద్రబాబు వాలంటీర్ల వ్యవస్థనే పూర్తిగా పక్కన పెట్టేశారు. విజయవాడ సింగ్ నగర్ సమీప ప్రాంతాల్లో వరద విలేతాళం చేయడం, సోమవారం రాత్రి హడావిడిగా వరద సహాయక చర్యల్లో తక్షణం పాల్గొనాలంటూ అధికారుల ద్వారా ఆదేశాలు ఇప్పించారు. అది కూడా కేవలం విజయవాడ ప్రాంత వాలంటీర్లకు మాత్రమే రావాలని కోరారు. కాగా ఇతర ప్రాంతాల వాలంటీర్లు విధులకు హాజరయ్యే అంశంపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అధికారులు అంటున్నారు. సో అవసరం, అవకాశం, పరిస్థితులు ఆ దిశగా నడిపిస్తే తప్ప చంద్రబాబుకు వాలంటీర్ల వ్యవస్థ ఏందన్నది అర్థం కాలే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను ఏమైనా ఆయన సొంత సైన్యంగా పెట్టుకున్నాడా? ప్రభుత్వానికి ప్యారలల్గా అంటే అన్ని పనులు అధికార యంత్రాంగంతో చేయించడానికి వీలు కాలేదనే వాళ్ళకు ఒక నామినల్ రెమ్యునరేషన్తోన నెలకు ఒక 5,000 రూపాయలు, అది కూడా ఎట్లో అట్లా సర్దుబాటు చేయొచ్చు. 2.5 లక్షల మందితోన ఒక పెద్ద అంటే ప్రజల కోణంలో ఒక పెద్ద ఆస్తిని అప్పగిస్తే దాని మీద దేశం మొత్తం కొనియాడి వివిధ రాష్ట్రాల్లో ఇప్పుడు అట్లాంటి కమిటీలు, అట్లాంటి వాలంటీర్ వ్యవస్థ కోసం చర్యలు తీసుకుంటా ఉంటే ఇంక ఈయన నన్ను మించిన అనుభవజ్ఞుడు ఎవడని మొత్తం తీసి పడేసిండు. ఇప్పుడు ఒకవేళ వాలంటీర్లే కనుక ఉండుంటే ఒక్కసారి ఆలోచించండి. మీకు దగ్గర పోయిన సర్టిఫికెట్ల కాడ నుంచి, మీకు అందే సాయం దగ్గర నుంచి, మీకు ఇచ్చే బియ్యం దగ్గర నుంచి అన్నీ బాధ్యతగా అప్పగించేటోళ్ళ లేదా? ఒక్కసారి ఆలోచించండి. వాలంటీర్ వ్యవస్థ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ఇరుపులపాయలో పుట్టిన సంస్థనా? కాదు కదా. అదేమన్నా ఆయన ప్రైవేట్ సైన్యమా? ప్రభుత్వానికి అనుబంధంగా పనిచేయాలన్న ఉద్దేశం, ఒక సదుద్దేశంతోనే కదా పెట్టింది. అంత మంచి అద్వితీయమైన వ్యవస్థను నిర్వీర్యం చేసిన పాపం ఈరోజు విజయవాడ వాసులకు శాపంగా మారిందనమాట. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు అదే డిస్కస్ చేసుకుంటున్నారు. కరోనా టైంలో అదే వాలంటీర్ వ్యవస్థ లేకపోతే ఎంతమంది శవాలు లేచిపోతున్నాను. ఉత్తరప్రదేశ్లో చూసినాం కదా, సామూహిక జనహననాలు జరిగినాయి. అట్లా అవుతుండేమో ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఇప్పటికీ తలుసుకుంటుంటారు. అది ఈయనకు కంటగింపుగా మారింది. మళ్ళా హామీ ఇచ్చి ఉగాది రోజు నేను మీకు ఇస్తున్న గిఫ్ట్ 5,000 కాదు, మీకు 10,000 ఇస్తాం, వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చంద్రబాబు చెప్పే, నారా లోకేష్ చెప్పే, పవన్ కళ్యాణ్ చెప్పే, కీలకమైన నేతలందరూ చెప్పి పాడిందే పాడరా అదేదో అన్నట్టు వాళ్ళని నమ్మించి తడిగుడ్డతో గొంతు కోసిన పాపం ఈరోజు విజయవాడ ప్రజలకు శాపంగా మారిందనమాట. ఇప్పుడు మళ్ళీ వాళ్ళే కావాలంట. ఇది విజనరీ పాలనకు సింబాలిజం అన్నట్టు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.